దేవుని ఆత్మను పొందుకున్న వారమైతే, దేవుని బిడ్డలమైతే మనం వృధాగా ఎవరి మీద కూడా తన్ను తానుగా అతిశయపడు. నేను వాళ్ళకంటే గొప్పవాళ్ళని అనుకోరు. లోకాత్మను పొందుకున్నవాడు ఏం చేస్తాడు? అందరి మీద గొప్పవాడిగా ఎంచుకుంటాడు. వృధాగా అతిశయపడుతుంటాడు. వృధాగా అతిశయమైంది ఎవరి మీద కూడా మనం పడకూడదని. మనుషులను చూసి మనుషులు మనం ఒకరి పట్ల ఒకరు కనికరం కలిగి ఉండాలంటే కదా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఒకసారి ఒక పరలోక రాజ్యంలో ఒక గొప్ప ఆరాధన జరుగుతుందంటే, చాలా చోట్ల ఆరాధన జరుగుతుంటే మనసు నిండిపోతూ ఉంటుంది, పాటలు పాడుతూ ఎంత చక్కగా ఉంటుందంటే మనసు ఉబుళ్ళూరిపోతూ ఉంటుంది. అటువంటి ఆరాధన జరుగుతుందండి. దేవుడు తన దూతలన్నింటికి కూడా ఆజ్ఞాపించాడు. దూతలన్నీ కూడా క్రమముగా వరుసగా నిలబడ్డాయి. ఆ దూతలన్నింటి మీద కూడా ఒక దూతని ప్రధానమైన దూతగా, అధికారిగా, నాయకుడిగా వారి మీద ఈ దూతని నియమించాడు. ఏ దూత మరి ఏం పని చేయాలో ఈ దూత బోధిస్తే ఆ దూత పనులు చేస్తున్నాయి. ఒక దూత చప్పట్లు కొడుతున్నాయి, ఒక దూత వాద్యాలు వాయిస్తున్నాయి, ఒక దూత సింఫోనీ వాయిస్తుంది, ఒక దూత పాడుతుంది, ఒక దూత గానం చేస్తుంది. ప్రతి గానాలతో దేవుని యొక్క నామానికి మహిమ తెస్తూ ఉంది. కానీ ఈ ప్రధానమైన దూత ఏ దూతకు చెప్పిన పని ఆ పని చేస్తుంటే ఇది అనుకుందట, ఆ సింహాసనం మీద కూర్చున్న దేవుని ఎడం చేతి వైపున సభాపర్వతం మీద ఉత్తర దిక్కుని ఖాళీగా ఉంది కదా, ఆయనతో పాటు కూడా మనం సింహాసనం వేసి కూర్చుంటే ఈ ఘనత మహిమ నాకు కూడా చెల్లుతుంది అని అనుకుందట. ఎవరి మీద? తను తాను అతిశయపడ్డది, తను తాను గొప్పదానిగా అతిశయపడ్డది. ఇంతకీ దూతను తయారు చేసింది ఎవరు? దేవుడే. దేవుడు తయారు చేసిన దూతే దేవుడి మీద తిరుగుబాటు చేసి ఆ రాజ్యము కోరుకుంది. కుడిపార్శ్వాన్ని కూర్చోవాలని అనుకోలేదు. కుడిపార్శ్వాన్ని ఎవరున్నారు? కుడిపార్శ్వాన్ని? ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడు. ఆయన నా కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు. దక్షిణ దిక్కుగా యేసు ప్రభు కూర్చుంటే ఆ పక్కన ఖాళీ లేదు. ఇంకా ఖాళీ ఉన్నదంటే ఎడమ చేతి వైపున ఉత్తర దిక్కున అది కూర్చోవాలనుకుంది. ఒక సింహాసనం వెతుకుని దేవుని సభాపర్వతం మీద ఆకాశ మండలానికి ఎక్కిపోదును, దేవుని సింహాసనం కంటే నా సింహాసనం ఎత్తుగా ఉండాలని కోరుకుంది. దేవుడు దాని దుర్బుద్ధి గమనించిన దేవుడు భూమి మీదకి దాన్ని తోసివేస్తే అది పాతాళ గాధానికి పోయిందాడు. తను తాను హెచ్చించుకున్న వాడు అందరూ కూడా ఆ దూత సమూహమే.